వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో అనమాట. దయచేసి ఆమె అడ్రస్ అడగొద్దు గైస్, ఎందుకంటే ఆమె ప్రస్తుతం అయితే ఇక్కడ లేదు, కేరళ వెళ్ళిపోయింది, అర్థం చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో అనమాట. సో ఇప్పుడు చీకటి పడింది, దాదాపు చీకటి అయిపోతుంది, 7:30 8. అయితే బామ్మగారిని నేనైతే వెళ్ళిపోయే ముందు ఒక మాట అడుగుదాం అనుకున్నాను. ఏంటంటే శ్యామ వాళ్ళ ఫ్రెండ్ ఆత్మతో మాట్లాడింది, నా ఫ్రెండ్ ఆత్మతో మాట్లాడింది. ఆ ఆత్మలో ఇంకా భూమి మీద సంచరిస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాయి. నాకు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు వచ్చి బాధపడే ఆ సీన్ చూస్తుంటే. కాబట్టి బామ్మగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆత్మలో శాంతి కలగాలంటే పరిష్కారం ఏంటి? వాళ్ళకి పిండ ప్రదానాలు అవన్నీ చేశారు, కానీ చేసినా కానీ ఇంకా అవి ఇక్కడికి వచ్చి మాట్లాడి విచిత్రంగా ఏడుస్తున్నాయి అంటే వాడికి శాంతి కలగలేదనే కదా అర్థం. సో ఖచ్చితంగా ఆమెకి ఏదో ఒకటి తెలిసే ఉంటుంది. వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలి అంటే ఏం చేద్దామని ఆమెని అడుగుదాం, చూద్దాం. ఓకేనా శ్యామ్, నీకు ఓకే కదా? ఓకే అన్న. సరే లోపలికి వెళ్దాం, డిస్టర్బ్ ఎక్కువ చేయొద్దు ఆమెని, ఎందుకంటే ఆమె కోపం వచ్చిందనుకో మళ్ళీ మనల్ని తిట్టిందనుకో వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అనవసరంగా. సరే అన్న. నేను ఒకసారి అడిగాను. అమ్మా రావచ్చా లోపలికి? సరే అంటుంది. అమ్మా రావద్దంటున్నారు, రండి అంటుంది. కాదు గైస్, మీకు లోపలికి వెళ్ళబోయే ముందు చెప్పాలి, ఆమె అయితే బామ్మగారు బాలా త్రిపురమణి గారు దెయ్యాలతో మాట్లాడగలరు. ఇందాక కూడా మా ఫ్రెండ్స్ కొంతమంది చనిపోయిన అబ్బాయిలు ఉంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ చరిత్ర మొత్తం చెప్పింది, ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనేది. అయితే అంత పవర్ ఉంది కదా, వాళ్ళ ఆత్మకు శాంతి కలగలేదు. కాబట్టి ఇప్పుడు ఆమెనే పరిష్కారం అడుగుదాం, ఏం చెప్పుద్దో వినాలి. అమ్మగారు కూర్చోచ్చా? కూర్చో. అమ్మగారు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఫస్ట్ ఆ విషయం చెప్తాను. ఇందాక మీరు నా ఫ్రెండ్ రవి, ఇంకా తన ఫ్రెండ్, మీ ఫ్రెండ్ పేరేంటి? అనిల్. అనిల్ వాళ్ళ ఆత్మలతో మాట్లాడారు కదా. అయితే వాళ్ళ ఆత్మలు ఇంకా భూమి మీద పోషిస్తున్నాయి కాబట్టి వాళ్ళ ఆత్మలు శాంతి కలగాలని మేమైతే కోరుకుంటున్నాం. వాళ్ళ అమ్మా నాన్న పిండ ప్రదానాలు చేసినా కానీ ఇంకా అలాగే ఉన్నాయంటే ఇంకా మరి మీరు ఏదైనా పరిష్కారం చెప్పాలి, వాళ్ళ ఆత్మలు శాంతి కలిగి హాయిగా ప్రశాంతంగా పైకి వెళ్ళేదాకా. ఏం చేద్దామంటారు? మీరు ఒక ఉపాయం చెప్పండి, ఏదో ఒకటి. ఆత్మ ఇంకా చేయకూడలేదు, వాటి కోసం నేను కొంచెం పూజలు చేయాలి. ఆ పూజకు కావాల్సిన సామాగ్రి అయ్యి తెచ్చిపెట్టండి చాలు, నేను పూజ మొదలు పెడతాను. మీరు ఏం కావాలో జస్ట్ కెమెరా ఆఫ్ చేసి మామూలుగా డీటెయిల్స్ తీసుకుందాం, వెళ్ళి వెంటనే తీసుకొచ్చేద్దాం. ఓకేనా? సామాన్లు పూజకి కావాల్సిన పువ్వులు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, అగరబత్తి, సాంబ్రాణి, అన్నీ, పసుపు, కుంకుమ, బియ్యం పిండి అన్నీ పట్టుకొని రండి. వెళ్ళండి రా. బేగా వెళ్ళండి. రాసుకుంటాం, చెప్పండి. మళ్ళీ ఇబ్బంది పడదు. గైస్, అరగంట సేపు అయిన తర్వాత మేము ఆ సామాన్లు అవన్నీ తీసుకొని, ఆమె చెప్పినవన్నీ తీసుకొని అయితే వచ్చాం పూజ చేయడానికి. సో పూజ ఆమె మొదలు పెడతానంది. రావచ్చు అని అడిగాను. కేకలే తిడతారు. మీకు కావాల్సినవి అయితే అన్ని తెచ్చి మీ పక్కన పెట్టాను. మరి ఇంకా నేను వెళ్ళానా? ఇక్కడ ఉండొచ్చా?
మీరు వెళ్ళిపోండిరా, తలుపులు వేసేసి వెళ్ళండి. అమ్మ ఏమనుకోకుండా దయచేసి నా ఆడియన్స్ కోసం కెమెరా ఇక్కడ పెట్టేసి వెళ్తానమ్మా, ప్లీజ్ రిక్వెస్టింగ్. సరే ఇక్కడ పెడతామా? ప్లేట్ చూపించి అక్కడ ఇక్కడ పెట్టి లైట్ పెట్టి లైట్ అలాగే చెప్తా. నేను పూజ మొదలు పెట్టాలిరా. అమ్మమ్మ బియ్య పిండి ముగ్గు దాంట్లో కుంకాలు అన్ని దాంట్లో ఉన్నాయమ్మా. అమ్మా మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నామా, తలుపులు వేసేసి. గైస్ కొద్దిసేపట్లో ఆమె పూజ అయితే భయంకరంగా మొదలు పడుతుంది. ఏంటంటే నేను ముందే ఎందుకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఆమె చాలా విచిత్రంగా ఒక పిచ్చిదానిలా బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట పూజ చేసే సమయంలో. తప్పుగా అంటున్నాను ఏమనుకోవద్దు. అంతే, ఆమెలోకి ఇంకా ఆమె ఆత్మ ఉండదు. దేవతలు కానీ ఇంకా ఏవేవో ప్రేతాలు కానీ శక్తులు కానీ ఆమెలోకి అయితే వచ్చేసి ఆమె పూజలు అయితే చేస్తూ ఉంటాయి. కాబట్టి పిచ్చిగా విచిత్రంగా బిహేవ్ చేస్తాయి. ఆమె చుట్టుపక్కలకి ఇంకా ఆమె ఏదైనా మంచి పూజ చేసేటప్పుడు చెడ్డ దయ్యాలు చెడ్డ ఆత్మలు కూడా వస్తాయి అన్నమాట. అవి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి అవి డిస్టర్బ్ చేసే టైంలో ఈమె ఆ వాటిని వెతుకుతూ ఉంటుంది, అటు ఇటు పిచ్చిదానిలో తిరుగుతూ ఉంటుంది. సో దాన్ని ఏం మీరు పట్టించుకోవద్దు. ఆ పూజలో ఇది ఒక భాగం అన్నమాట అని ఆమె చెప్పింది నాకు. అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు. నేనేం మాంత్రికుడిని కాదు కాబట్టి నాకైతే తెలియదు. ఆమె ఎలా అయితే బిహేవ్ చేసిందో పూజ చేసే సమయంలో అదంతా ఏమీ కట్ చేయకుండా ఫుల్గా అప్లోడ్ అయితే చేస్తున్నాను నేను. ఆమె అంతే అలాగే బిహేవ్ చేస్తారంట. ఎందుకంటే దాదాపు మీలో కూడా ఎవరో నిజమైన పూజ చేసేటప్పుడు చూసుంటారు. ఇలా పూజలు చేసేటప్పుడు ఫస్ట్ టైం రికార్డ్ చేస్తున్నాం, అలాగే బిహేవ్ చేస్తారంట అని చెప్పేసి ఆమె అయితే అన్నది. నేను 100% అది ఆమె చెప్పింది నిజమని నేనైతే మీకు చెప్పలేను. ఎందుకంటే నాకే క్లారిటీ లేదు ఫస్ట్ ఆమె నిజం చెప్తుందో అబద్ధం చెప్తుంది అనేది. నిజమేంటో అబద్ధం ఏంటో ఆమె దగ్గర నుంచి వెళ్ళే లోపు ఎలాగోలా తేలిపోద్ది, చూద్దాం. గైస్ యాక్చువల్గా అయితే మేము కిటికీ బ్యాక్ సైడ్ ఇంటి బయట నుంచి చూస్తూనే ఉన్నాం పూజను. అయితే అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు. ఎందుకంటే మాకు ఉంటుంది కదా దెయ్యాలంటే ఇంట్రెస్ట్, పూజలు కూడా క్యూరియాసిటీతో చూద్దామని చెప్పేసి దగ్గర నుంచి అక్కడే నిలబడ్డాం మేము. సో మేము అక్కడే ఉన్నాం అనమాట. ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియాలి కదా, మేము అక్కడే ఉన్నాం, అది మ్యాటర్ అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. గైజ్ ఆమెకి ఏవో సౌండ్లు వినపడ్డాయి. మేము బయట నుంచి కూడా విన్నాం అనమాట. లోపల నుంచి ఏదో సౌండ్ వచ్చాయి. ఆ సౌండ్స్ విని ఆమె అటు ఇటు వెతుకుతుంది అనమాట, ఏం జరిగిందా అనేసి. మాకు కూడా అర్థం కాలేదు, ఇంటి లోపల నుంచే సౌండ్ వచ్చింది కాబట్టి.
గైస్ ఆ సౌండ్స్ అయితే ఎక్కడి నుంచి వస్తున్నాయి కొంచెం కూడా అర్థం కావట్లేదు. మేమైతే బయటే ఉన్నాం, సౌండ్స్ అయితే లోపల నుంచి వస్తున్నాయి. అసలు లోపల ఎలా వస్తున్నాయి అనేది అర్థం కావట్లేదు అనమాట.
ఓం శక్తి 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 ఓం దెయ్యం వదిలింది నాతోడా నాతోట దెబ్బకు దేదేమిటి దిగొచ్చిన దెయ్యాన్ని వదలకూడదా నేను
గైస్ తర్వాత కొద్దిసేపటికి శ్యామ్కి అయితే దెయ్యం పట్టేసింది. ఆ దెయ్యం ఎందుకు పట్టింది, ఎలా పట్టింది, ఏంటి అసలు విషయం అనేది నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో అయితే చూసి తెలుసుకోండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి గైస్. అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ టాటా బై బై గైస్. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చాలా చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుంది. అస్సలు మిస్ కావద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బై బై.